హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హనుమాన్ జయంతి శ్రీ హనుమంతుని జన్మోత్సవం. ఈ పండగను తెలుగు సాంప్రదాయంలో వైశాఖ కృష్ణపక్ష దశమి రోజున జరుపుకుంటాడు. పుంజికా స్థల అనే ఒక అప్సరస శాపంతో అంజన అనే ఒక వానర కోతిగా జన్మించింది. కేసరి అనే ఒక వానర వీరుడిని పెళ్లి చేసుకుని శివుడి కొరకు తపస్సు చేసింది. శివుడు అంశరూపంలో ఆమెకు పుత్రుడిగా జన్మించాడు. అదే హనుమంతుడు, పవనపుత్రుడు. బాల్యంలో సూర్యుడిని ఒక పండుగ భ్రమించి ఆకాశానికి దూసుకువెళ్ళి ఇంద్రుని వజ్రాదయంతో గాయపడ్డాడనమాట. దేవతల ఆశీర్వదించి శత్రును ప్రసాదించాడు. హనుమాన్ జయంతి రెండుసార్లు జరుపుకుంటాడు. చైత్ర పౌర్ణమి రోజున మరియు వైశాఖ కృష్ణ దశమి రోజు జరుపుకుంటాడు. మే 12వ తేదీన హనుమాన్ జయంతి, అది మంగళవారం రావడం విశేషం. హనుమంతుడు సీతాదేవి కొరకు లంకకు వెళ్ళి అక్కడ లంకలో ఉండే నగరాన్నంతా తన తోకతో తగలబెడతాడనమాట. తర్వాత హనుమంతుడికి బాగా దెబ్బలు తగులుతాయి. అప్పుడు శ్రీరామచంద్రుల వాడు తమలపాకుతో హనుమంతుడిని శాంతింపచేస్తాడు. అందుకే హనుమంతుడికి తమలపాకులంటే విపరీత